నువ్వు నీ కొడుకు నీ కూతురు కలిసి నన్ను మా అమ్మని పిచ్చోళ్ళని చేసే ప్రయత్నం చేశారు. తీరా దొరికిపోయేసరికి నీ కూతురు నా అన్నయ్యని తీసుకుని ఎక్కడికో పారిపోయింది. ఎక్కడుందనేది ఎవ్వరికీ తెలీదు. అది కూడా నీలాగే. మా అన్నయ్యని అక్కడ చంపేస్తే మా పరిస్థితి ఏంటి చెప్పు? మా పరిస్థితి ఏంటి? అమ్మా అది కాదమ్మా మ్యాగీ. ఏంటి నువ్వు చెప్పేది నేను వినేది? నీ నోరు తెరిస్తే అబద్ధం, నీ బ్రతుకు తెరిస్తే మోసం. శుద్ధపూస మోహం పెట్టుకొని వెన్నపూస మాటలతో ఇన్ని రోజులు మాయ చేసి నెట్టుకొచ్చావు. ఇకప్పుడు నీ నటనను నమ్మేవాళ్ళు, నీ నాటకాల్ని వినేవాళ్ళు ఎవ్వరూ లేరు. చిచ్చి, అసలు ఏం బ్రతికేనిది? ఇదో బ్రతుక చెప్పు? ఇలా బ్రతికే బదులు ఎక్కడి నుంచైనా దూకి చావచ్చు కదా. ఇంకా బ్రతికుండి మమ్మల్ని ఎందుకు ఇలా వేధిస్తున్నావు? నువ్వు అత్తయ్యవి కాదు, హంతకురాలివి. మొగుడిని చంపుకుని బొట్టు చెరిపేసుకున్నావు, చాలదా? ఇప్పుడు ఆవిడికి కొడుకుని కూడా దూరం చేసి కడుపు కొత్త మిగిల్చాలని నీ కన్ను కొడుకుని నీ కూతుర్ని పావులుగా మార్చుకుని కథ మొత్తం నడిపిస్తున్నావు కదా. నా మేనమామ భార్గవ నాయుడిని నువ్వు పెళ్లి చేసుకొని కడు తెరిచిన రాక్షసివి. ఇలా బ్రతికే బదులు ఎక్కడి నుంచైనా దూకి చావచ్చు కదా. నిన్ను అన్ని మాటలని నీకీ పరిస్థితి తెచ్చిందాన్ని నిలువున చీరేస్తాను. ఇంకొకసారి నిన్ను పల్లెత్తు మాట కూడా అనకుండా చేస్తాను. ఇప్పుడే వెళ్ళి ఆ తల్లి కూతురు అంత చూస్తాను. నాన్న వెంకీ, ఆవేశ పడుకు నాన్నా. నువ్వు ఇప్పుడు వెళ్ళి వాళ్ళని ఏం చేసినా నా మీద ఒట్టే. అమ్మా ఏంటమ్మా నువ్వు? అది నీ ప్రాణాల మీదకి తెస్తే నువ్వు ఒట్టేసి నా చేతులు కట్టేస్తావా? వాళ్ళని తగలబెట్టినా పాపం లేదమ్మా. అలాంటి వాళ్లపై నువ్వెందుకమ్మా ఇంకా సానుభూతి చూపిస్తున్నావు? చెప్పమ్మా. నీ తల్లికి ఇలా జరిగిందని నువ్వు హనుమంతుళ్లాగా ఆవేశంలో వెళ్లి తగలబెట్టడానికి ఆ ఇల్లు లంక కాదు నాన్నా. అందులో ఉన్నవాళ్లు రాక్షసులు కాదు. ఆ ఇల్లు మీ నాన్న నడిచిన దేవాలయం నాన్నా. అందులో ఉంది మీ నాన్న తోడబుట్టిన బంధం. ఎంత బాధ పెట్టినా వాళ్ళు మనవాళ్లే నాన్నా. పొరపాటున నీ చెయ్యి వల్ల నీ కంటికి గాయమైతే ఆ చెయ్యి పైన పగ పెంచుకుంటావా చెప్పు? మరి వాళ్ళు పగ పెంచుకోవచ్చమ్మా. వాళ్ళు చేస్తుందేంటి? 20 ఏళ్ల నుంచి ఆ అఖిలాండేశ్వరి నిన్ను బాధ పెడుతూనే ఉంది. ఇప్పుడు ఆవిడ కూతురు కూడా నిన్ను అనేదాకా వచ్చింది. చెయ్యని తప్పుకి నిన్ను, నన్ను, ఆఖరికి చెల్లిని కూడా ఇబ్బంది పెడుతుందే. ఇంకా మనవాళ్ళు అంటూ నన్నెందుకమ్మా ఆపుతున్నావు? 20 ఏళ్ల క్రితం మీ అత్త అఖిలాండేశ్వరి ఇలా లేదు నాన్నా. మీ నాన్న దూరం అవడం వల్ల, మీ మావయ్య కనపడకపోవడం వల్ల గిట్టని వాళ్ళు ఎవరో నా పైన ఇలా నిందలు వేయడం వల్లనే
మీ అత్త ఎలా మారిపోయింది. ఇప్పుడు వాళ్ళు నన్నిలా అనడం ఆపాలి అంటే నువ్వు ఆవేశపడి వాళ్ళంతు చూడ్డం కాదు నాన్న నువ్వు చెయ్యాల్సిన పని. ఒకవేళ నువ్వలా చేస్తే నాకిలాంటి మాటలుండవని నువ్వనుకుంటున్నావు. కానీ అలా చేస్తే మన అనే మనుషులే ఉండరని నేను భయపడుతున్నాను. మీ నాన్న పోయాక నేను భయపడకుండా బతుకుతున్నాను అంటే నువ్వున్నావన్న ధైర్యంతోనే. వినయ్, ఏమైంది? నన్ను క్షమించు బావా. ఇదంతా నా వల్లే, నా తొందరపాటు నిర్ణయం వల్లే జరిగింది. వినయ్, నేను అమ్మ కంట్లో పడ్డా కూడా ఇన్ని సమస్యలు వచ్చేవే కాదేమో. తప్పు చేశాను బావా. క్షణికావేశంలో అందరినీ ఇబ్బందుల్లోకి నెట్టేశాను. నువ్వు ఏ తప్పు చేయలేదు. నీకు మీ అమ్మపై ఉన్న గౌరవం భయంగా మారి నువ్వు విద్యతో అలా వెళ్ళిపోయేలా చేసింది. తర్వాత ఇలా జరుగుతుందని నువ్వు ఊహించావు కదా. అయోమయంగా ఉంది బావా. అసలు విద్య ఎక్కడుందో తెలీదు, ఎలా ఉందో తెలీదు. నాకు బాగా టెన్షన్గా ఉంది బావా. విద్యకి ఏం కాదు వినయ్, నువ్వు ఎక్కువ టెన్షన్ తీసుకోకు. బావా, ఒకసారి నేను వెళ్ళి నిన్న విద్య మిస్ అయిన ప్లేస్లో వెతికిరానా? ఆహా, లేదు వినయ్. ఈ సిచ్యువేషన్లో నువ్వు బయటికి వెళ్ళడం కరెక్ట్ కాదు. నా గెస్ కరెక్ట్ అయితే నిన్ను వెతకడం కోసం మీ అమ్మ ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది.